గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జై సత్యదేవ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అపర వైకుంఠంగా కాంచినటువంటి అన్నవర క్షేత్రం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దత్తత దేవాలయమైనటువంటి నర్సీపట్నంలో ఉత్తరవాహినిగా బలిఘట్టం అనే క్షేత్రంలో రమాసహిత సత్యనారాయణ స్వామి వారిగా ఇక్కడ ప్రతిష్ఠ గావించినటువంటి సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఇక్కడ కలశని శిఖరాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. గత 2 ఏడాది కాలం క్రితంగా అనేక కారణాల వల్ల ఆ కలశ పడిపోవడం చేత దేవస్థానం వారు ఈవో గారికి తెలియపరచడం చేత నిన్నటి రోజు నుంచి ఈ కలశ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గౌరవనీయులైనటువంటి అయ్యన్న పాత్రులు గారు వారి సమక్షంలో ఈరోజు 11:25 స్వామివారి శిఖర కలశ ప్రతిష్ఠ అలిగా బలిపీఠాన్ని వారి చేతి మీదులుగా చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మంటపారాధన, అలాగే సర్వతోభద్ర మంటపం వేసి ఇక్కడ కావలసినటువంటి ఆ తత్వ దేవతలందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. ఏ దేవతలను అయితే ఇక్కడ ఈ కలశం ఉద్దేశించి ఆహ్వానం చేశామో వాళ్ళందరినీ కూడా హోమం అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. సత్యనారాయణ స్వామి వారి కలశ ప్రతిష్ఠ అయ్యన్న పాత్ర స్పీకర్ గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్న పాత్ర గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. దానికి ఈ ఆలయం యొక్క చైర్మన్ గారు వారి సమక్షంలో, అనవరం మోహన్ బాబు గారి సమక్షంలో, అనవరం దేవస్థానం వారి అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా 2 రోజుల కార్యక్రమం పూర్తిగా గావించాం. జై సత్యదేవ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.